ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం కోట 1850 సంవత్సరంలో నిర్మించిన కట్టడం. నగరంలో గుంచి, అయ్యకోనేరు, అతి పురాతన అమ్మవారి దేవాలయం, వాటితో పాటు నాటి రాజుల కాలంలో రహదారి తెలియడం కోసం నిర్మించిన 3 లాంతర్లు. విద్యుత్ లేని కాలంలో ఈ 3 లాంతర్లే పెద్ద దిక్కుల ఓ పెద్ద వెలుగుగా ఉంటూ రాజాం, భోగాపురం, విశాఖపట్నం వైపు వెళ్లే ప్రయాణికులకు దారి చూపే రహదారి జంక్షన్ గా ఖ్యాతి గడించింది. కానీ నేడు ఈ 3 లాంతర్లే మోడుబారిపోయాయి. వెలుతురు లేని రాని నాటి కాలంలో వెలుగుతో పాటు దారి చూపే ఈ 3 లాంతర్లు ప్రస్తుతం విద్యుత్ వెలుగుల జమానాలో తగిన గుర్తింపు లేక, పట్టించుకునేవారు లేక గత ప్రభావాన్ని కోల్పోతున్నాయి. చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఈ 3 లాంతర్లను ప్రభుత్వం పట్టించుకొని భవిష్యత్తు తరాలకు ఒక మంచి జ్ఞాపకంగా అందించాలని నగర ప్రజలు కోరుతున్నారు. Wait. ఏదో అందులో అసలు చూస్తాను. మొన్న కొత్త నడిచింది తీస్తారండి, అందులో రావండి అవన్నీ ఇక్కడే కుదిరేంటి ఎక్కువ మరీ వద్దులో మొన్నేది ఏంటిరా అయిందంటే ఇదే ఈ కప్ నుంచి రావడం కానీ మనం ఇదే అప్పటికి ఆశ ఉంటే పండుగ బాగున్నారా బ్రష్ కానీ లైట్ మళ్ళీ ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.